అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పచ్చి మామిడికాయలతో పచ్చి పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం. ఎప్పుడూ ఒకేలా చింతపండుతో కాకుండా ఇలా పచ్చి మామిడికాయలతో పచ్చి పులుసును ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఎలాగో మనకి సమ్మర్ సీజనే, మ్యాంగో సీజనే కాబట్టి మనకి పచ్చి మామిడికాయలు ఈజీగానే దొరుకుతాయి. ఒక పుల్లగా ఉండేటటువంటి మీడియం సైజ్ మామిడికాయని తీసుకుని దీనిని నీట్గా శుభ్రం చేసుకుని ఇప్పుడు ఈ మామిడికాయని గ్యాస్ స్టవ్ పైన పెట్టి ఈ విధంగా కాల్చుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని మామిడికాయ పగిలి నల్లగా అయ్యి మామిడికాయలోంచి రసం వచ్చే వరకు మనం ఈ మామిడికాయని అయితే కాల్చుకోవాలండి. ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. అయితే ఈ పచ్చి పులుసుని తయారు చేసుకోవడానికి మనం ఈ మామిడికాయని ఉడకబెట్టి కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్లో ఈ మామిడికాయ పచ్చి పులుసుని అయితే తయారు చేసుకోండి. కానీ మనం పచ్చి పులుసుని తయారు చేసేటప్పుడు ఇలా మామిడికాయని కాల్చుకుని ఆ పచ్చి పులుసు చేసుకుంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుందండి. అందుకని మామిడికాయ కాల్చుకునే పచ్చి పులుసుని అయితే తయారు చేసుకోండి. ఇలా మామిడికాయ మనకి బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయని చల్లని వాటర్లో వేసి ఈ పై పొట్టంతా కూడా తీసేయాలి. ఇప్పుడు ఈ మామిడికాయని ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకుని ఈ మామిడికాయ గుజ్జు అంతా కూడా ఇలా నీట్గా పిండేసుకోవాలండి. ఇలా మనం మామిడికాయ గుజ్జు అంతా కూడా తీసేసుకున్న తర్వాత ఇంకా ఎక్కడైనా అక్కడక్కడ మామిడికాయ ముక్కలుగా ఉండిపోతే అదంతా కూడా మనం బాగా స్మాష్ చేసేసుకుని పిండుకోవాలి. ఇలా మామిడికాయ గుజ్జు వాటర్లో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు తురుముకున్న బెల్లం, ఇంకా టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం తురుము కరిగే వరకు కలుపుకోండి. ఇప్పుడు ఈ పచ్చి పులుసుకి మనం పోపు అయితే సిద్ధం చేసుకోవాలండి. అందుకోసం ఒక ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలండి. అంటే కొద్దిగా శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అలానే ఒక 2 ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఇవి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుని ఇప్పుడు 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుని మరొక 2 నిమిషాల పాటు వేయించుకుని ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపు దినుసుల్ని మనం పచ్చి పులుసులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మామిడికాయ పచ్చి పులుసుని అయితే రెడీ చేసుకోవాలండి. ఈ మామిడికాయ పచ్చి పులుసు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మనకి పచ్చి మామిడికాయలు దొరికే సమయం కాబట్టి ఇది తప్పకుండా మీరు ఈ పచ్చి పులుసుని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.